ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీతో కలిసి ప్రార్థన చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. హృదయమిట్లారా, మీ జీవితంలో మరి మీరు బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మరి ఆత్మీయ పోరాటంలో ముందుకు కొనసాగాలని సేవకుడిగా తెలియజేస్తున్నాను. చుట్టూ ఉన్న పరిస్థితులు అంత బాగలేదు. ఆది అపోస్తులు ఎలాంటి పరిస్థితులు అనుభవించారో ఇప్పుడు కూడా అవే పరిస్థితులు వస్తూ ఉన్నాయి, రాబోతున్నాయి. ఇంకా గడ్డు పరిస్థితులు. మరి సమయంలో మనం చేయవలసింది ఏంటో తెలుసా? భూమిని తలకిందులు చేసేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని అపోస్తుల గురించి అలా చెప్పారో నేటి కాలంలో క్రైస్తవుల గురించి కూడా అలాగే చెప్పాలి. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలని కోరుతూ ఉన్నాను. చూడండి, సామెతల గ్రంథము హృదయమిట్లరా 31వ అధ్యాయం 30 చివరి వచనం ఏమంటుందంటే, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును, గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథం అందం అనేది మోసకరం అని చెప్తుంది. అందమే మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరం అని ఎందుకని చెప్తున్నానంటే, నేటి కాలంలో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే చాలా వార్తలు వినపడుతూ ఉన్నాయి. 60 ఏళ్ల బామ్మ, 50 ఏళ్ళ బామ్మ చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి మేకప్తో బయలుదేరి ఒక యవనస్తులాగా వస్తూ ఉన్నారు. పాపం మగపిల్లలు ఏమవుతున్నారంటే ఆ అందాన్ని చూసి మోసపోతూ ఉన్నారు. తెర చూస్తే 60-50 సంవత్సరాలు బామ్మ అని తెలుస్తుంది. ఎందుకంటే అందం అనేది ఎప్పుడైనా మోసకరమే, సౌందర్యం వ్యర్థం. దానికోసమే ఈరోజు చాలా బ్యూటీ పార్లర్లు వచ్చేసినాయి. ఈరోజు స్త్రీ ఖర్చు పెడుతున్నటువంటి 90% ఈ అందం కోసం, ఈ సౌందర్యం కోసమే చాలా ఖర్చు పెడుతూ వారి కుటుంబాల్ని వారే పాడు చేసుకుంటున్నారని చెప్పనక్కర్లేదు. అందరూ కాదు, అందరు స్త్రీలు కాదు. ప్రియమిత్రులారా, అందుకనే అందాన్ని చూసి మోసపోమాకండి, సౌందర్యాన్ని చూసి మోసపోమాకండి. మరి ఏంటి దైవజనుడు అంటే చాలా చక్కగా వాక్యం చెప్తుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎవరు కొనియాడబడతారంటే, ఆమె బాగా అందంగా ఉందండి, ఈమె సౌందర్యవంతురాలండి అని చెప్పేవారు కొనియాడబడరు. ఎప్పుడు కూడా కొనియాడబడేది ఎవరంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీలే కొనియాడబడతారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో తల్లి అయిన మరియా యేసు ప్రభు వారికి జన్మనిచ్చింది. మరి ఆమె కొనియాడబడుతుంది నేటి కాలానికి, ఎందుకంటే భయభక్తులు కలిగింది. యోహాను తల్లిదండ్రులు కొనియాడబడుతున్నారు, బాప్తిస్మిచ్చి యోహాను తల్లిదండ్రులు. అలాగే ప్రియమిత్రులారా, కొంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు కొనియాడబడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు అందాన్ని చూసుకోలేదు, సౌందర్యాన్ని చూసుకోలేదు, వారిలో భయభక్తులు కలిగిన స్త్రీని చూశారు, అందుకే వారు కొనియాడబడ్డారు. చూడండి, అందముగా ఉన్న వారి జీవితాలు ఎలా ఉంటాయంటే మీరు అనుకుంటారు మొహం అందంగా. ఏ తల్లి అయితే పెందలగడ లేచి కష్టపడే వారి చేతులు ఎప్పుడు కూడా రాడ్లాగా పనిచేస్తూ ఉంటాయి. తండ్రికి చేయాలి, భర్తకు చేయాలి, పిల్లలకి చేయాలి. వాళ్ళు హ్యాండ్స్ అంతా కూడా చాలా హార్డ్ అయిపోతాయి. వాళ్ళు అందమైన వారు, భయభక్తులు కలిగిన వారా అనేటువంటిది అక్కడే కనపడుతుంది. భయభక్తులు లేనటువంటి ఆమె పరిచర్య చేయదు, భర్తకు కానీ పిల్లలకు కానీ. తన పని ఏదో తను చేసుకుపోతుంది. అలాంటిది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాలు వేరుగానే ఉంటాయి. ఈరోజు నువ్వు కొనియాడబడాలంటే భయభక్తులు కలిగిన జీవితం కావాలని అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అందం కోసం, సౌందర్యం కోసం జనాలు పరిగెడుతూ ఉన్నారు. వాటికంటే ప్రాముఖ్యమైనది భయభక్తులు కలిగి ఉండడమే. భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో కనపడుతున్నారు. అలాగా నేటి కాలంలో స్త్రీలు కూడా సిద్ధపరిచి
వాళ్ళు కూడా కొనియాడబడే స్త్రీలుగా ఉంచి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలు.